ఇప్పుడు స్త్రీ ఇప్పుడు ఈనాడు ఈ విధంగా పురుషుడు అన్నవాడు ఎలా తయారైనాడు ఈనాడు? వెనకబడిపోతున్నాడు. అంటే ఇక్కడ స్త్రీతత్వం వచ్చేసింది. అందుకు ఎప్పుడైతే స్త్రీతత్వం వచ్చిందో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇక్కడ ఇప్పుడు కఠినంగా వ్యవహరించడము, దబాయించడము, ప్రతి ఒక్కటి నిలబడి చేయడము, ముందుండి చేయడము, ఆడ బాధ్యతలన్నీ ఇప్పుడు అన్ని స్త్రీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. స్త్రీ చేతిలోకి వెళ్ళిపోతానే ఇప్పుడు ఇక్కడ మార్పు అనేది వచ్చేసింది. కాబట్టి సంసార విషయం కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు పురుషుని విషయం ఎలా, నీకేం తెలుసు, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయలేవు, నువ్వు చేసేది మేమే చేసుకోగలుగుతాం అని ఇప్పుడు చేస్తా ఉండేవాడిని కూడా. అంటే పురుషుని తత్వం తను ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక చదువు చదవాలన్నా, లేదు ఒక వ్యాపారం చేయాలన్నా, నువ్వేం చేసేది నేను చేయగలను అని నిరాశ నిస్పృహల్లోకి ఆ పురుషుని తత్వం లాగేసింది టోటల్. ఇప్పుడు ఈ పురుషుడు ఆ మోహంలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా బందీ అయిపోయి దిగజారిపోతున్నాడు. మోహం వల్ల ఎదురు తిరిగి మాట్లాడలేక, చెప్పలేక, ఇది విషయము అని నిలబడలేక రాను తన స్థితి మార్పు వచ్చేసింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్త్రీ పురుషుని తత్వం వచ్చేసింది, పురుషునికి స్త్రీ తత్వం వచ్చేసింది. ఇప్పుడు స్త్రీ చెప్తే పురుషుడు వింటున్నాడు, పురుషుని యొక్క ఇది తాను టోటల్ గా స్త్రీ తత్వానికి వచ్చేసినాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని మార్పులు ఒకప్పుడు ఆ పురుషుని అహంకారంతో సంసారాల్లో కానీ బయట కానీ, ఎందుకంటే తనంతటి తాను కానీ ఇక్కడ స్త్రీకి స్వేచ్ఛ లేదు, కుటుంబంలో స్వేచ్ఛ లేదు.